బ్లాక్ హోల్ దగ్గర టైం ఎందుకు స్లో అవుతుంది? బ్లాక్ హోల్ దగ్గర 1 గంట గడిపితే ఎర్త్ మీద చాలా సంవత్సరాలు గడిచిపోవచ్చు. ఇది మూవీ స్టోరీ కాదు, రియల్ సైన్స్. యూనివర్స్లో బ్లాక్ హోల్స్ అత్యంత మిస్టీరియస్ ఆబ్జెక్ట్స్. వాటి గ్రావిటీ అంత పవర్ఫుల్గా ఉంటుంది, అక్కడి నుంచి లైట్ కూడా బయటికి రాలేదు. బ్లాక్ హోల్ మధ్యలో సింగులారిటీ అనే పాయింట్ ఉంటుంది. అక్కడ గ్రావిటీ ఇన్ఫైనైట్ లెవెల్కి చేరుకుంటుందని సైంటిస్ట్స్ భావిస్తున్నారు. దాని చుట్టూ ఈవెంట్ హొరైజన్ అనే ఇన్విజిబుల్ బార్డర్ ఉంటుంది. ఒకసారి అది దాటితే తిరిగి బయటికి రావడం ఇంపాసిబుల్. కానీ ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే బ్లాక్ హోల్ దగ్గర టైం స్లో అవుతుంది. ఐన్స్టైన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం గ్రావిటీ ఎక్కువైతే టైం నెమ్మదిగా కదులుతుంది. దీనినే టైం డైలేషన్ అంటారు. అంటే మీరు బ్లాక్ హోల్ దగ్గర ఉంటే మీకు కొన్ని నిమిషాలే గడిచినట్టు అనిపిస్తుంది, కానీ ఎర్త్ మీద మీన్వైల్ ఏళ్ల తరబడి టైం గడిచిపోతుంది. సైంటిస్ట్స్ ఈ ఎఫెక్ట్ని రియల్గా మెజర్ కూడా చేశారు. ఎర్త్ మీద కూడా గ్రావిటీ వల్ల టైనీ టైం డిఫరెన్స్ ఉంటుంది. ఉదాహరణకి మౌంటైన్ మీద ఉన్న క్లాక్ సీ లెవెల్ క్లాక్ కంటే కొంచెం ఫాస్ట్గా నడుస్తుంది. మూవీ ఇంటర్స్టెల్లర్ ఈ కాన్సెప్ట్ని చాలా రియలిస్టిక్గా చూపించింది. ఆ సినిమాలో ఆస్ట్రోనాట్స్ ఒక ప్లానెట్ మీద కొన్ని గంటలు మాత్రమే గడుపుతారు, కానీ వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఎర్త్ మీద 23 సంవత్సరాలు గడిచిపోయి ఉంటుంది. ఒకవేళ మనిషి బ్లాక్ హోల్కి చాలా దగ్గరగా వెళ్తే టైం స్లో అవ్వడంతో పాటు గ్రావిటీ వల్ల బాడీ స్ట్రెచ్ అవుతుంది. సైంటిస్ట్ దీనిని స్పెగటిఫికేషన్ అంటారు. అంటే బాడీ నూడుల్లా పొడవుగా లాగబడుతుంది. ఇప్పటికీ బ్లాక్ హోల్స్ గురించి సైంటిస్ట్స్కి పూర్తిగా అర్థం కాలేదు. అవి యూనివర్స్ సీక్రెట్స్ దాచుకున్న జయంట్ మిస్టరీస్ లాంటివి. యూనివర్స్లో ఇంకా ఎన్నో టెరిఫైయింగ్ మిస్టరీస్ ఉన్నాయి. ఇలాంటి షాకింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.